నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్‌కి స్వాగతం. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శివరుద్ర సాధువు గురువుగారు మనతో పాటు ఉన్నారు. గురువుగారిని అడిగి మనకున్న సందేహాల్ని నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. గురువుగారు షష్టగ్రహ కూటమి రాబోతుంది గదా! ఈ హ్మ్. షష్టగ్రహ కూటమి వల్ల ఏమన్నా ప్రళయం రాబోతుందా? అసలు కలియుగం ఉంటుందా? ఉండదా? ఇంకొకటి హ్మ్. 2019లో వచ్చింది గదా గురువుగారు. ఆ వచ్చినప్పుడు హ్మ్. కరోనా చాలా ఇబ్బంది పెట్టింది జనాల్ని. అలాంటిది ఏదన్నా జరగబోతుందంటారా గురువుగారు? షష్ఠ అంటే 6. హ్మ్. మంచి ప్రశ్న. గ్రహణ కూటమి అనేది ఏంటో తెలుసుకోవాలి యాక్చువల్లీ. హ్మ్. గ్రహాలంటే ఎవరో తెలుసుకోవాలి ముఖ్యంగా. ఓకే. వాటి వల్ల మానవులకి ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. గ్రహణ కూటమికి మానవ శరీరాలకు సంబంధం ఏమిటి తెలుసుకోవాలి. హ్మ్. సూర్యుడు, చంద్రుడు కూడా గ్రహాలే తల్లి. ఓకే గురువుగారు. మనకు 9 గ్రహాలు ఉన్నాయి. హ్మ్. అందులో షష్ఠ గ్రహ అంటే 6 గ్రహాలు కలుస్తాయి. హ్మ్. బృహస్పతి, శని గ్రహం, హ్మ్. తర్వాత రాహు, కేతు వీళ్ళు ఎందుకు కలుస్తారు? హ్మ్. అసలు షష్ఠ గ్రహణాన్ని వివరణ హ్మ్. అంటే మనకి మ్యాప్ లాంటిది లేదు కానీ నేను ఒక మామూలు చేతుల ద్వారా చూపించి చెప్తాను. హ్మ్. ఇప్పుడు సూర్యుడు ఇలా ఉంటాడు తల్లి. హ్మ్. ఈ సూర్యుడిని ఇటు ఒక 3 ఇటు ఒక 2 హ్మ్. ఎక్కడికి మూవ్ కానీ కూడా అడ్డుకుంటాయి. హ్మ్. బాగా గమనించాలి. ఎలా చెప్పొచ్చు అంటే ఒక ఒక బౌ అంటే తండ్రి ఒక రౌండ్‌లో ఉంటాడు. ఒక ఆకారం హ్మ్. ఆయన. ఉండడం చేత ఆయన గారిని ఒకళ్ళు ఆపితే ఉదాహరణకు హ్మ్. చంద్రుడు ఆపాడు అనుకో తల్లి. ఓకే. చంద్రుడు ఇలా ఆపితే బాగా గమనించాలమ్మా. హ్మ్. పౌర్ణమి అంటేనేమో ఇప్పుడు ఇది పైన చంద్రుడు. హ్మ్. ఈయన సూర్యుడు తల్లి. హ్మ్. పౌర్ణమి అంటే అయితే సూర్యుడు ఇలా చంద్రుడు ఉన్నప్పుడు ఏమైతుందంటే మా అమ్మ, హ్మ్. ఈ సూర్యుడు ఇలా మూమెంట్ ఇచ్చేసి ఇలా పైకొచ్చిన దాన్ని మనము పౌర్ణమి అంటున్నాం తల్లి. హ్మ్. చంద్రుడు పైకొచ్చాడు. హ్మ్. ఇలా మళ్ళీ మూమెంట్ తీసుకున్న దాన్ని అమావాస్య అమావాస్య. అంటారు. అంటే అమావాస్య, పూర్ణం. పురన్మాసి. హ్మ్. యాక్చువల్లీ సంస్కృతి వర్డ్ అమావాస్య, పురన్మాసి. ఇలా అయినప్పుడు సూర్యుడు, చంద్రుడు తిరుగుతున్న ఈ తరుణం 12 గంటలమ్మ. ఈ ఓకే 12 గురువుగారు. గంటల సమయం మూమెంట్ అంటే వాళ్ళు కింద నుంచి పైకి, పై నుంచి కిందకి వస్తారు. ఇట్ ఈస్ నోన్ ఫ్యాక్ట్. హ్మ్. ఎవ్రీబడి మనందరూ తెలుసు. ఖగోళ శాస్త్రం, ఓకే. సోషల్‌లో తెలుసు. గ్రహణాల రోజు ఏమైతదంటే తల్లి ఇలా ఉన్నవాళ్ళు హ్మ్. మూమెంట్ ఉండదు. ఈ 3 గంటల, 2 గంటల, 1 గంట ఇలాగే ఉండిపోతారు తల్లి. ఓకే ఇలా గురువుగారు. ఉన్నప్పుడు ఈ గంటన్నర, 2 గంటలు వాళ్ళు ఫ్రీజ్ అయి ఉంటారు ఇలాగ సూర్యుడు, చంద్రుడు ఇలా. ఓకే ఇలా ఫ్రీజ్ గురువుగారు. అయి ఉండిపోయినప్పుడు హ్మ్. గ్రహణాల యొక్క కదలిక భూమండలం మీద సమస్త జీవరాశుల పైన ఉండడం చేత హ్మ్. ఈ జీవరాశులకి నెగటివిటీ ఎక్కువొస్తుంది అని మన దగ్గర ప్రచారంలో ఉంది. కానీ హ్మ్. నెగటివిటీ రాదు. ఓకే. ఎందుకు వస్తది నెగటివిటీ అంటే అమ్మ, ఎక్కడైతే సూర్యుడు, చంద్రుడు ఉన్నప్పుడు అమావాస్యకి, పౌర్ణమి రోజు క్షుద్ర పూజలు చేస్తారో హ్మ్. కొందరు వ్యక్తులకి, అవును. ఆ రోజు అమావాస్య మరియు చంద్రుడు, సూర్యుడు కదులుతున్న ఆ సమయంలోనే అన్ని శక్తులొస్తే, హ్మ్. చంద్రుడు, సూర్యుడు కదలనప్పుడు ఎన్ని శక్తులొస్తాయి? అవును గురువుగారు. కదులుతున్నప్పుడే ఈళ్ళు అమావాస్యకి ఎన్నో శక్తులు చేస్తారు. హ్మ్. అలాంటప్పుడు వాళ్ళిద్దరూ ఫ్రీజ్ అయితే? అవును. వీళ్ళిద్దరు ఫ్రీజ్ అయిన ఈ మూమెంట్‌ని వేరే గ్రహాలు ఇంకా ఫ్రీజ్ చేస్తే? ఇప్పుడు హ్మ్. నేనొక ఇద్దరు మోయగలుగుతా తల్లి. హ్మ్. నన్ను అటు ఇటు నలుగురు కలిసి ఆపేస్తే ఇక నేనేం చేయగలుగుతా? అవును ఏం గురువుగారు. చేయలేను కాబట్టి, అవును. ఇక్కడ ఈ గ్రహణాల షష్టగ్రహం కూటమి రోజు జరిగే ముఖ్యమైన అద్భుతం ఏందంటమ్మా, హ్మ్. మన దగ్గర పరమశివుడిది, హ్మ్. మహావిష్ణువుది శక్తి చాలా ఆవిర్భవిస్తది. హ్మ్. మనము నెగెటివే ఎక్కువ మాట్లాడతాం సమాజంలో. అవును మీరు గురువు. గమనించండి. అవును ఆ రోజు గురువు. చేతబడులు చేస్తే ఫలితం వస్తాయంట. హ్మ్. ఆళ్ళని చేసేస్తే ఫలితం వస్తదంట. వశీకరణ చేసేస్తే అదైతదంట. కొందరున్నారు మన వాళ్ళు మహానుభావులు హ్మ్. ఇలాంటివి చేయడానికి కూసోనుంటారు. హ్మ్. వాళ్ళందరికీ నేను హెచ్చరిస్తున్నా మీ హ్మ్. ఛానల్ ద్వారా. ఇక్కడ గ్రహణ కూటమి ఉన్న రోజు హ్మ్. దేవతలందరినీ బందీ చేస్తాం. హ్మ్. ఎలా బందీ చేస్తాం? మనమే గుడిలకి తాళాలేసేస్తాం తల్లి. హ్మ్. బాగా గమనించాలి. హ్మ్. ఏ గుడి చూసినా తాళాలే. ఏ గుడి చూసినా తాళాలే. భయం, 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 భయం. అదేందో ఆ గ్రహణం రోజమ్మ మనుషులు బయటికి కూడా ఎళ్ళడానికి చాలా భయం. భయపడతారు. ఎందుకంటే క్షుద్ర పూజలు బాగా జరిగితే, హ్మ్. క్షుద్ర పూజలల్లో ఏమున్నదంటే హ్మ్. చాలామంది మనోభావాలు కొంచెం ఆలోచించేలా చేస్తాయి. హ్మ్. పాశం ఉంటది. శివుడి పాశం. హ్మ్. ఈ శివుడి పాశం ఏందంటే అమ్మ మంత్ర ఉచ్చారణతో వచ్చేదది. హ్మ్. శివుడు ఏసేది కాదు. బాగా ఓకే. గమనించాలి. ఓకే యముడు గురువు. మాత్రమే పాశాన్ని వదలగలుగుతాడు. అవును ఇప్పుడు గురుగారు. తీవ్రమైన భక్తిలో ఉన్న ఒక సాధకుడు హ్మ్. శివపాశాన్ని వదలవచ్చు ఎవరి మీదకైనా. హ్మ్. అంటే శివపాశం అనేది ధర్మం వైపే పోతది. హ్మ్. వాస్తవంగా తల్లి. అవును. ఈ పాశము ధర్మం వైపు ఉన్న వాళ్ళకి హ్మ్. ఉదాహరణకి ఒక వ్యక్తి 99 సంవత్సరాల కాలం చేసేటట్టు ఉన్నాడు అంటే ఈ శివపాశం పోయి హ్మ్. యమపాశం పోలేకపోతుంది. ఆయన శివభక్తుడు కాబట్టి అని హ్మ్. శివపాశం పోయి తెచ్చేస్తాడు. ఇది ఓకే. మంచి పని. హ్మ్. ఒకటి కదా! హ్మ్. ఆ రోజు ఏం చేస్తారంటే అమ్మ, ప్రేతాత్మలు, హ్మ్. భూత పిశాచ ప్రమద గణాలు ఏవైతే ఉంటాయో అకాల మరణాలతోని చెంది హ్మ్. వీళ్ళందరూ యాక్టివ్ అయిపోతారు.
ఎందుకంటే సూర్యుడు చంద్రులు పనిచేస్తలేరు. వాళ్ళు పనిచేద్దామన్నా కూడా చుట్టుపక్కల గ్రహణాలు వచ్చేసి వాటిని ఆపేసి పెట్టాయి. అంటే ఓ గంటనో అర్ధగంటనో 45 నిమిషాలు వాళ్ళు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న శత్రువు ఇంటికి కూడా గురి పెట్టవచ్చు. ఎలా గురి పెట్టవచ్చు అంటే శత్రువు ఇంట్లో దేవత ఉదాహరణకి హనుమంతుడు ఉన్నాడు, లేకపోతే లక్ష్మీదేవి ఉంది, లేకపోతే ఇంకొక మహానీయుడు ఎవరైనా ఉంటే వాళ్ళ శక్తులు కూడా పనిచేయవు కదా. ఆపేవాళ్ళు ఆ రోజు కళ్ళు మూసుకుంటారు, ఆపే వాళ్ళ శక్తులు ఆ రోజు శూన్యం. ఇవన్నీ అయిపోవడం చేత శత్రువు బాణాన్ని వదలగలుగుతాడు. క్షుద్ర ప్రయోగంగా కానీ, చేతపడే కానీ, ఇంకేదైనా బాణామతి, మోహిని, కాశ్మరా, ఏవో వందలు ఉన్నాయి తల్లి. ఇవన్నీ వేసినప్పుడు అవతల వ్యక్తి బలపడతాడు. ఆ రోజు బాల్యంతలు జాగ్రత్తగా ఉండాలి. బాల్యంతలు, గర్భవతులు, ఈ కొంచెం హల్కా సితారా ఉన్న వాళ్ళు కొందరు ఉంటారు, చిన్న చిన్నగా డిస్టిల్ తగులుతాయి, ఎవరైనా చూస్తే కదా, ఇలాంటి వాళ్ళు. ముఖ్యంగా యువతి యువకులు జాగ్రత్తగా ఉండాలి. కొంచెం అందంగా అలంకరించుకున్నా తట్టుకోలేని సమాజాలు ఉన్నాయి. యువకుడు కొంచెం ఎర్రగా బుర్రగా ఉండి మంచిగా ఇన్ షర్ట్ వేసుకొని టక్ వేసుకొని షూ చేసుకున్నా తట్టుకోలేని వాళ్ళు మన దగ్గర చుట్టుపక్కలే ఉంటారు. ఓ రెండు బయటికి పోయి ఓ పండు పలహారం తీసుకొస్తే వందల మంది దానిలో ఏమున్నాయని చూసేసి నరఘోష నరదిష్టి వందల. ఇలాంటి ఎన్ని ఇలా ఉంటాయంటమ్మా. అందరికి అంటే సహజంగా చూడొచ్చు, కానీ కొందరు చూపే వేరేలా ఉంటది. ఇలాంటి వల్ల శరీరాలు ఇబ్బంది పడతాయని మన పెద్దలు చెప్తారు. అట్లకైనా వద్దు నాన్న ఇట్లా రావిడ అక్కడ పోకు ఇట్లా పోకు ఎందుకు చెప్తారంటే ఆ నరఘోష మనిషికి తగిలే అవకాశం ఉంది. ఆ రోజు ఏంటంటమ్మా మనం జాగ్రత్తలు పడాల్సింది కూడా ముఖ్యమైనది. కుటుంబాలు దైవాధీనంలో ఉండే ప్రయత్నం చేయాలి. దేవతలన్నీ కళ్ళు మూసుకున్నారు కదా, మరి ఏ దేవుడు కాపాడతాడు అంటే పరమశివుడు మాత్రమే కాపాడగలడు. మహాముక్కంటిని ఎవరు బందీ చేయనీకి రాదు. ఇదొకటి నేను గౌరవంగా చెప్పుతా తల్లి. ఎందుకంటే 7 లోకాలకి మహాముక్కంటి అధిపతి, 9 గ్రహాలకి అధిపతి ఆయననే, సర్వలోకానికి అధిపతి ఆయననే. మరి ఆయనను బందీ చేసే మునగాడు ఉన్నాడా? మరి ఆయన అనుసంధానం ద్వారా జరుగుతుంది. కాబట్టి ఆ రోజు శివ అభిషేకం చేసిన వాడికి 7 జన్మల పుణ్యం లభిస్తుంది తల్లి. ఎందుకు లభిస్తుంది అలా ఎలా అంటే ఎవరు చేస్తారు అభిషేకం పోయి తెలుసా అమ్మ? జీవితం మీద ఆశ ఉన్న వాళ్ళే, భవిష్యత్తు మీద కొంచెం పిల్లలు బాగుపడాలని, నా భర్త ఆరోగ్యం బాగా అయిపోవాలని, మా కొంచెం ఆర్థిక పరిస్థితులు బాగాలేని వాళ్ళు దయ్యాలకే ఆ గ్రహణం రోజు అంత శక్తి ఇస్తే మరి దేవతలకు ఎంత శక్తులు రావాలమ్మా? ఇది ఎందుకు స్ప్రెడ్ చేయరు అంట నేను చాలాన్లల్లా. ఎందుకు చెప్పరు? ఇప్పుడు దయ్యం 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 అంటే ఓకే, కలియుగమే దయ్యాలతో పుట్టింది అనుకుందాం, కానీ కలియుగం పుట్టక ముందుకు దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు కలియుగంలో ఎన్నో గొప్ప పనులు చేశాడు. ఒక మహారాజు శివాజీ పుట్టిన లోకం ఇది, ఎన్నో గొప్ప పనులు చేశాడు ఆయన. నన్నయ్య, తిక్కయ్య, సోమయాజులు కట్టిన మహాగుడులు నల్గొండలో ఉన్నాయి, అన్నమయ్య కట్టిన గుడి ఇక్కడ తిరుపతిలో ఉంది, భద్రాచలంలో రామదాసు కట్టిన గుడులు ఉన్నాయి, యాదవ మహర్షి కట్టిన గుడి యాదగిరి గుట్టలో ఉంది. ఇట్లా ఎన్ని గుడులు గొప్పతనం ఉన్న దగ్గర దయ్యాల గురించి మాట్లాడడం ఎందుకు తల్లి? అనువనువు పరమాత్ముడు ఉన్నాడు అనేది ఎందుకు గుర్తు చేసుకో మనము? ఒక గురు సాధకులు ఎందుకు చెప్పరు ఇది? ఒక పురోహిత్యం పౌరోహిత్యం ఉన్నోళ్ళు కళ్ళు ఎర్రబడితే చేతబడి చేసిరంట, ఎంటికెళ్ళి తీసేస్తే చేతబడి చేసిరంట. ఇవి ఉన్నాయి, లేవని అనట్లేము, కానీ దానికి దైవాధీనం కూడా ఉందని మాట్లాడగలగాలి కదా. ఆ మాట్లాడడం చాలా ముఖ్యమైనది కదమ్మా. ఈ విషయం శివాభిషేకం గ్రహణం రోజు చాలా బలం తల్లి. పండు పలహారం నువ్వు ఏదైనా తీసుకో, శివాలయంలో ఉన్న వాళ్ళకి ఏ పాశం వచ్చి అడ్డుకోదు. ఇది మనకు తెలిసిందే కదా. చిన్న చిన్న గుడిలలో చూస్తాం, పాశాన్ని ముగ్గురు వదులుతారమ్మా. యావత్ దేశం మొత్తంలో కానీ, ప్రపంచంలో కానీ, భూమండలం మొత్తంలో కానీ ఏ అధికారమైనా మొదట పాశాన్ని వదిలేది యమ ధర్మరాజు. యమ ధర్మం ఉంటేనే ప్రాణం తీయాలి యముడు కూడా, అంతేగాని హక్కును కానీ ఎవరు ప్రాణాలు పడితే వాళ్ళని తీనికి రాదు. అందుకే ఆయన పేరులో ధర్మం అని రాస్తుంది. రెండవది నరసింహస్వామి వదలగలడు తల్లి. అంటే నరసింహస్వాముడు శివుడికి కొన్ని ప్రత్యేకమైన శిక్షలు, నరసింహస్వామి అవతారం మహావిష్ణువుది కాబట్టి. మూడోది మహాశివుడు మాత్రమే వదలగలడు. శివుడు వదిలినంటే అంతిమ స్థితి కాదు, ఆయన వీళ్ళిద్దరి వల్ల కాలేదన్న తరుణానికి తండ్రి దిగుతాడు. ఇలా 3 పాశాలను వదిలిన దాంట్లో అన్నమో 2 పాశాలు బందీ చేయబడతాయి ఆ రోజు. ఒకే ఒక్క పాశం బందీ కాదు, అదే శివపాశం. ఆ శివపాశం ప్రతి కడపలో పోతుందంట ఆ రోజు. ఇలా మరి తండ్రి ఆ పాశం కడపలోకి వచ్చినప్పుడమ్మా ప్రతి కుటుంబాన్ని కాపాడడానికి అది వచ్చింది, నేనున్నా ఇక్కడ అని చెప్పి తండ్రి వస్తున్నప్పుడు మనందరం పూజ చేసి ఇంటిని అలంకరించుకొని మన కులదైవాన్ని మనం స్మరించుకొని ఇంటి లోపటనే ఉందాం. అధర్మంగా ఉండడం చేత ఈ గ్రహణాల కూటమి రోజు శక్తులు ఎక్కువ వస్తాయి మానవ శరీరాలకి దైవంతోని. మామూలుగా చేసిన పూజకి ఆ రోజు దైవాధీనంలో కొన్ని గ్రహాలు కలిసిన పూజకి బలం ఉంది కదమ్మా. ఇది నేను చెప్పిందల్లా పాజిటివ్. ఇప్పుడు నెగిటివ్ చూడమ్మా. ఆ రోజు ఆడపిల్లలని, వయసులో ఉన్న ఆడపిల్లలని వశీకరణాలు చేసి, లేకపోతే ఇంకేదైనా హార్టో లేకపోతే ఇంకా బ్రెయినో ఈ ఫిట్స్ లాంటిదో యాక్సిడెంటో ఏదో చేయడానికి పూజలు చేసేవాళ్ళు వందల మంది
సత్ఫలితాలను చూస్తారు ఆ రోజు. ఎందుకంటే ఇవి ఎవరి మీద పనిచేస్తాయి తెలుసా అమ్మ? బాగా గమనించాలి. కొంచెం విచ్చలవిడితనంగా, అధర్మంగా, అన్యాయంగా, నువ్వేంది నేనేంది అని కొంతమంది కూడా ఉంటారు. అలాంటి వాళ్ళ మీదనే జరుగుతాయి, కానీ మంచోడి మీద ఎందుకు జరుగుతాయి తల్లి? నేను అనేది ఏంటంటే అలాంటి వాళ్ళని కూడా కాపాడాలంటే ప్రతి బిడ్డ ఒక ఆడబిడ్డ కానీ ఒక మగ బిడ్డ ఒక ఇంటి బిడ్డనే కదా. కాబట్టి ఇల్లు కాపాడుకోవాల్సిన అవసరం బాధ్యత మనకు ఉంటుంది. గ్రహణాల కూటమి అనగానమ్మ షష్టగ్రహం మీరు అన్నారు. మొన్న పంచగ్రహ కూటమి వచ్చింది 3 నెలల క్రితం. పంచగ్రహ కూటమి వల్ల శక్తులన్నీ వచ్చాయి. అష్టగ్రహ కూటమి వల్ల అమ్మ 70% నెగిటివే ఉన్నది, 30% పాజిటివ్ ఉంది. నేనేమంటున్నా అంటే ఈ 30% చాలు కదా చెడుని మనం ఇంతవరకు చెడు గెలిచినట్టు రుజువే లేదుగా. ఏ రాక్షసుడు బతుకున్నట్టు రుజువు లేదు కదా. ఉన్నదల్లా పరమాత్ముడే. కానీ పరమాత్ముడి లీల ఎంతో గొప్పది అని మనం రుజువు చేసుకుందాం. గ్రహణాల కూటమి రానివ్వండి, ఇంకేదైనా రావండి, ఇక్కడ ఈసారి వచ్చినది ప్రమాదం చాలా పెద్ద ప్రమాదం. ఎందుకంటే అమ్మా గ్రహణ కూటమి మరియు అమావాస్య 2 వస్తున్నాయి ఈసారి. 6 గ్రహాలు కలిసి అమావాస్య అంటే అమ్మ డబుల్ డోస్ ఉంది అక్కడ. అంటే ఈ క్షుద్ర పూజలు చేసేటోళ్ళకి కొంచెం ఎనర్జీ చాలా హెవీగా దిగుతుంది. కానీ ఏ ఎనర్జీ రావాలన్నమ్మ పరమాత్ముడి ఎనర్జీ కంటే ఇంకా ఏ శక్తి లేదు. కాబట్టి శివుడి యొక్క భక్తి, శివుడి యొక్క తత్వం అనేది ఇలాంటి రోజుల్లోనే రుజువు చేస్తాడు. ప్రతిసారి తండ్రి విషయంలో రావు. అందరు కులదైవాన్ని ఆ రోజు పూజించుకోవాలి. కులదైవం కూడా ఏం చేస్తుంది అమ్మ అంటే మానవులందరూ తెలవాలని అంత సులభంగా ఏ దేవత పోదు తల్లి ఇల్లు వదిలిపెట్టి. కట్లు వేయగానే ఆమె కట్లు వేసుకోదు. కట్లు వేసుకోబోయే ముందు నీ ఇంటిని మొత్తం రక్ష గీసేపోతుంది ఆమె. ఇదే దైవ శాసనం. అలా నిన్ను రక్షించేసే పోతుంది. తల్లి ఏమనుకుంటుంది అంటే అమ్మ, ఏ తల్లి అయినా సలసలా నేను వేడివేడి నీళ్ళల్లో కాలినా మంటల్లో కాగిపోయినా ఏదైపోయినా సరే కడుపులో నా బిడ్డ చల్లగా ఉంటే చాలు అనేటిదే పార్వతీమాత నియమం. కాలింది కదా తల్లి, ఒకసారి 2 సార్లు కాలింది. నల్లపోచమ్మ తల్లిని పుట్టించేటప్పుడు కూడా ఆవిడ సితి మీద కాలింది. అమ్మ ఒకసారి సతీదేవి వెళ్ళేసి దక్షుడి యజ్ఞంలో కాలింది. నా తల్లికి ఎన్ని కష్టాలు, 2 సార్లు కాలిపోయింది. కానీ బిడ్డని ఎప్పుడు ప్రమాదంలోకి పెట్టలేదు. నా తండ్రి పెనిమిటి అంటే పరమేశ్వరుని కూడా ప్రమాదంలో అమ్మ పెట్టలేదు. అమ్మ గొప్పతనం చాలా గొప్పది. అలా ఏ తల్లి కూడా కులదైవమే కానీ ఇలవేల్పులమ్మ మనల్ని వదిలిపెట్టి సులభంగా పోరు. వాళ్ళు నీ పక్కనే ఉంటారు. ఒకసారి ప్రమాదం జరిగింది, అమ్మ ఏం చేయలేకపోయింది అనుకో అమ్మ, ఒకసారి అమ్మకి శక్తులు గంటకో గంటన్నర తర్వాత మళ్ళీ దేవతలకి మళ్ళీ పూర్వ వైభవం వచ్చిన తర్వాత వెతికి వెతికి పడుతుంది ఒక్కొక్కళ్ళని. అది కూడా ఉంది ఇక్కడ, లేదనే కాదు. అమ్మ అవసరం వరకే ఆగుతుంది. శాస్త్రానికి పరమాత్ముడికి ఆజ్ఞ అది. గ్రహణాల శక్తి పరమాత్ముడు ఇచ్చిన మాటకే ఆగిపోతారు. అదే గ్రహణాల రోజు పరమశివుడు ఆదేశించి అందరినీ శక్తివంతులు చేయవచ్చు. కానీ సృష్టికి విరుద్ధంగా అది ఎప్పుడు ఏ పని చేయడానికి అధికారం లేదు మనకి. కాబట్టి దేవాది దేవతలు కూడా నియమాన్ని పాటిస్తున్నారు. పూజ చేయలేమో అమ్మ మనం. పూజ చేసే ఫలితాన్ని పొందిన ఈ గ్రహణ కూటమి ఎలాంటి గ్రహణ కూటమి వచ్చినా పర్లేదు. మొన్న 5 అయింది, ఇప్పుడు 6, నెక్స్ట్ 7 ఉంది, తర్వాత 8, 9 ఉన్నాయి, నెక్స్ట్ ఉన్నాయి అన్ని జనరేషన్. మీరన్న విపత్తులు ఎక్కడా లేవు తల్లి. విపత్తులు మానవులు చేసుకున్నాయి. ప్రకృతి నుంచి వచ్చే విపత్తులు మనం గమనించాలి. కరోనా ప్రకృతి నుంచి రాలే, చిన్న పొరపాటు ప్రకృతి నుంచి. అంటే మొన్న విజయవాడలో వచ్చినాయి కదా వర్షాలు, వాయనాడులో వచ్చినాయి కదా విపత్సాలు. దీన్ని మనం అలాంటిది లేదు. ఇప్పుడు గ్రహణాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇంకా చెట్టు విత్తనం వచ్చి కొంచెం చెట్టు పెరిగి ఆకులే వచ్చాయి కలియుగంలో. కొమ్మలు పెద్ద పెద్ద కావాలి, పండ్లు పెద్ద పెద్ద కావాలి, అప్పుడు మనం పండే స్థితి వస్తుంది. ఈ చిన్న చిన్న వచ్చిన 4-5 ఆకులకే ఇంత ప్రపంచం మునిగిపోయింది మనది. అదమ్మా గ్రహణ కూటాల పరిస్థితులు. ఓకే గురుగారు, షష్టగ్రహ కూటమి గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.